హైదరాబాద్ నగరంలో ఉండే హిందూ సోదరులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, అందరూ కూడా ఏకమై పాల్గొంటా ఉన్న ఈ మహోద్యమంలో ఇన్ని త్యాగాలు, ఇంతమంది కష్టఫలం వృధా పోదని, తప్పకుండా ఫలితం వస్తుందనే ఒక విశ్వాసం మాకుంది. విగ్రహాల కూల్చివేత గురించి బాధపడతా ఉన్నారు. బతికుండగానే ఎన్టీఆర్ పైన చెప్పులు వేయించిన దుర్మార్గుల అధ్యక్ష వీళ్ళు మాకు చెప్తారా అధ్యక్ష? ఆయన 3 మీటర్లు కూడా లేడు. ఆయన అంటే మనం 100 మీటర్లలో పొంద పెడుతున్నాడు. ఆయన బస్తీలో రోడ్డు వేయాలంటే చలో, అదే రోడ్డుపై కాంగ్రెస్ నేతలు కుస్తీకి దిగినా చలో, బాత్రూమ్ కు పోవాలంటే చలో ఢిల్లీ. In India, in Telangana, we do a bunch of things with the private sector as well. We work with Cisco in a program called Women Rock IT. నాకంటే ఎక్కువ ఐక్యం నేర్చుకున్నాం. నిలబడతావా ఇంకొకటి నిలబడతావా ఇల్లు నామినేషన్ తగ్గ. ఇంకొక మాట చెప్పన్నా, జీవితాంతం చదువుకోలేదు, డిగ్రీ ఫినిష్ చేయలేదు అనే రిగ్రెట్ కంటే అవసరమైతే ఓపెన్ డిగ్రీ చేస్తే తప్పింది. చేస్తాను, నాకు డౌటే. అన్న మీమ్స్ చూస్తారా అన్న మీరు? చూస్తాను. బెస్ట్ మీమ్ ఏందన్నా మీరు చూసిందన్న? బెస్ట్ మీమా అయిపోయా. వచ్చే తరం పిల్లలన్నా ఈ కుల పిచ్చి, మత పిచ్చి లేకుండా సమానమైన సమాజం కావాలనేది అంబేద్కర్ కోరుకున్నాడో అట్లాంటి సమాజం కోసం అందరం కష్టపడాలి. We live in an age of uncertainty. We live in an age of IoT, Internet of Things. All your appliances talking to each other. They don't talk to you, but they talk to everything else in the house. You know the world we live in. నేను చెప్తున్నా, నేనే మిమ్మల్ని తీసుకొని పోతా, మనమే దుబాయ్ పోదాం. పోయిగా మనం ఇక లాస్ట్ ప్రయత్నం ఎట్లా చేద్దాం అట్లా. మీరు రాకపోతే, ముందుకు రాకపోతే మా భార్య బిడ్డలు, మా తల్లిదండ్రులు, మా చెల్లి అందరూ మా కుటుంబాలకు చూడతాను సార్. 7 ఏళ్ళ ముందు వచ్చిన సార్ మీకు చేసిన సహాయం కోసం. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ కొట్టాలి అంతే. ఎవరి కిందనో పని చేయాలి తప్ప మనం 10 మందికి జాబ్లు ఇచ్చేటట్టు ఆలోచన లేదు మనకు. మనం ఎందుకు మన దుకాణం పెట్టద్దు, మన ఎంటర్ప్రైజ్ పెట్టద్దు, మనం ఎందుకు వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ తయారు చేయొద్దు? ఆ గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ ఏమైనా బ్రహ్మ పదార్థాలా, రాకెట్ సైన్స్?